ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష, అరచేతిలో స్వర్గం చూపించారు. ఈ రోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్ గా ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైపుగా అయితే పాలన ఉంది అధ్యక్ష. అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, వసతి దీవెన, చేయూత, ఆసరా ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష. రైతు భరోసా అన్ని వచ్చేది. ఇప్పుడైతే కూటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష. అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, 9 నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, పిహెచ్సిల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి అధ్యక్ష. సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష. 2,60,000 మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష. వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష ముఖ్యంగా రామానాయుడు గారు ఎంత ఘోరంగా అంటే అందరికంటే వాలంటీర్ లోకేష్ గారు మాట అధ్యక్ష, వాలంటీర్ల చేత వాళ్ళే రాజీనామా చేయించారు. అంతా రాజీనామాలు చేయించారు సార్. మీరు రాజీనామా చేయించలేదా? కూర్చోండి. ఎల్ఓపి గారు రాజీనామా చేయించలేదా మీరు? ఒక్క నిమిషం సార్. మీరు తప్పుడు సత్యదూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము, తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. నాకు తెలుసు. వెళ్ళరా మీరు వాకౌట్ ఆకులు ఉంటే నేను మాట్లాడతాను. ఉంటారా? చివరి నిమిషం వరకు ఉంటే ఎందుకంటే అధ్యక్ష గత 2 సెషన్లు మీరే చూశారు. అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి. ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు. అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష ప్రతి సెషన్ లో సత్యదూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటారు అధ్యక్ష. సో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. క్లోజ్ చేయండి. ఫైనల్ అధ్యక్ష 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చాక 5,000 నుంచి 10,000 చేస్తాము. 10,000 అవ్వగానే చించినాడ పూతరేకులు చాలా ఫేమస్, అవి ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ పూతరేకులు ఏమో ఆర్డర్ పెట్టేసి వెళ్ళి ఓటేసి వచ్చారు అధ్యక్ష. చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉద్యోగాలన్నీ తీసేశారు అధ్యక్ష. భవిష్యత్తు ఇదే సభలో 2023 ఆగస్టు నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్లు రెన్యువల్ చేయలేదు అధ్యక్ష. రెన్యువల్ చేయకుండా లేని వచ్చి రాజీనామాలు డ్రామాలు ఆడతారు వీళ్ళు. మేము అనుకున్నాం బయట ఉన్నాం అధ్యక్ష. ఉన్నారేమో రెన్యువల్ చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష. రెన్యువల్ చేద్దామని చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష. లేని వాళ్ళకి